హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫేక్ ప్రైజ్ యాక్షన్ సిరీస్. మీరు స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా లేదా ఇండిసెస్ లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నా, కమోడిటీస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్లో ట్రేడ్ చేస్తున్నా, కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నా కూడా టెక్నికల్ అనాలిసిస్ లేదా ప్రైజ్ యాక్షన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం చార్ట్ ప్యాటర్న్స్ ని ఫాలో అవుతూనే ఉంటాం. అయితే మీరు యూట్యూబ్లో అబ్జర్వ్ చేస్తే ఎన్నో వీడియోస్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఉండొచ్చు, కానీ ఫేక్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మీరు ఏ యూట్యూబ్ వీడియోలో కూడా ఫ్రీగా చూసుండరు. అయితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఇలాంటి ఫేక్ చార్ట్ ప్యాటర్న్స్ ని టీచ్ చేయడానికి థౌజండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఇలాంటి ఫేక్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి చాలా సింపుల్ గా అండ్ పార్ట్ బై పార్ట్ నేను ఈ వీడియో సిరీస్ లో నేర్పించబోతున్నాను. సో నార్మల్ చార్ట్ ప్యాటర్న్స్ కి అండ్ ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే, యూజువల్ చార్ట్ ప్యాటర్న్స్ మనం యూజ్ చేస్తే ఎక్కడ బై చేయాలో మనకు తెలుస్తుంది, కానీ ఫేక్ చార్ట్ ప్యాటర్న్స్ కూడా మనకి తెలుసు అని అనుకోండి, అలాంటప్పుడు ఎక్కడ హోల్డ్ చేయాలి. సో ఇది ఇంకా బయింగ్ ఆపర్చునిటీ కాదు, ఇక్కడ మనం వెయిట్ చేయడం మంచిది, ఇది ఒక ట్రాప్ అవ్వచ్చు అని చెప్పి మనం ముందుగానే కనుక్కోవచ్చు. సో ఇలాంటి ట్రాప్స్ గురించి మీకు ఏ వీడియో సిరీస్లో కూడా దొరకదు. అందుకనే ఈ వీడియో సిరీస్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉండబోతుంది. అయితే ఈ వీడియో సిరీస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకోవడం కోసం వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఏ టైంలో అయినా మీరు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నారు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇంతవరకు తెలుగు స్టాక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. సో మనం ఫస్ట్ ప్యాటర్న్ గురించి అబ్జర్వ్ చేయబోతున్నాం. అయితే మనం నేర్చుకునే ఫస్ట్ ప్యాటర్న్ పేరు సఫకేషన్. సో మీరు ఇప్పటిదాకా సఫకేషన్ అనే ప్యాటర్న్ నేమ్ వినుండకపోవచ్చు కదా, ఖచ్చితంగా వినుండరు, ఎందుకంటే ఈ ప్యాటర్న్ కి ఆ నేమ్ నేనే పెట్టాను. సో ఈ నేమ్ ఎందుకు పెట్టాను అనేది మీకు కాసేపట్లో చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ముందుగా నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీ వర్క్ లో చాలా ఎక్కువయ్యి స్ట్రెస్ అవుట్ అవ్వడం కోసం మీరు మీ బాస్ ని లీవ్ అడిగారు, కానీ మీ బాస్కి లీవ్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకని మీ బాస్ మీకు లీవ్ ఇచ్చినా కూడా ఎంజాయ్ చేయకుండా కొన్ని కండిషన్స్ పెట్టారు. అదేంటి అంటే, మీకు ఒక గోవా ట్రిప్కి సంబంధించిన కంప్లీట్ ప్యాకేజ్ని మీ బాసే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అందులో మీకు ఒక లగ్జరియస్ రూమ్ ఇచ్చారు. మొత్తం మీకు 4 days హాలిడేస్ ఇచ్చారు. ఆ 4 days హాలిడేస్లో 3 days మీరు ఆ లగ్జరియస్ రూమ్లోనే ఉండాలి. కేవలం ఒక్కరోజు మాత్రం బయట మీరు ఎంజాయ్ చేయడానికి మీ బాస్ పర్మిషన్ ఇచ్చారు. అయితే ఫస్ట్ 3 days మిమ్మల్ని ఆ లగ్జరియస్ రూమ్లో లాక్ చేస్తారు. దీనివల్ల మనకి ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ లేక లేదా బయట ఎయిర్ అసలు మనం ఫీల్ అవ్వక చాలా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఈ సఫకేషన్ కంటే కూడా వెళ్ళి ఆఫీస్లో ప్రశాంతంగా వర్క్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో అందుకే మీరు జాబ్ చేస్తుంటే మీ బాస్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కంటే వెకేషన్కి వెళ్ళినప్పుడే ఎక్కువ ఫ్రస్ట్రేట్ చేస్తూ ఎక్కువ సఫకేట్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని మనం స్టాక్ మార్కెట్కి ఎలా రిలేట్ చేస్తాం? మనకి స్టాక్ మార్కెట్లో బిగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన బాసెస్ అన్నమాట. సో మనకి జనరల్గా ఒక మంచి స్టాక్ లేదా గ్రేట్ స్టాక్ ఏంటి అనేది మనకి డిఫరెంట్ న్యూస్ నుంచి తెలుస్తూ ఉంటుంది, కానీ దాని నుంచి మీరు బెనిఫిట్ తీసుకోకూడదు అని చెప్పి బిగ్ ఇన్వెస్టర్స్ ఆ గ్రేట్ స్టాక్స్లో ట్రాప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రాప్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది అని అనుకుందాం. సో ఇక్కడున్న చార్ట్ ప్యాటర్న్ క్లియర్గా మనకి ఒక సైడ్ వైజ్లో వెళ్తుంది, పైకి వెళ్ళట్లేదు కిందకి వెళ్ళట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కొంచెం టెక్నికల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేస్తే ఇలా మనకు ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. సో ఈ ప్యాటర్న్లో ఒక స్టాక్ ట్రేడ్ అవుతుంది అంటే దీన్ని మన ట్రిప్లో మనల్ని ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టారు అన్నట్టు అనుకోవచ్చు. సో మనం ఈ క్లోజ్డ్ రూమ్లో కొన్ని డేస్ స్ట్రక్ అవ్వబోతున్నాం. సరే, క్లోజ్ చేసినా పర్వాలేదు, మనకి ఫుడ్ ఇస్తూ ఫ్రెష్ ఎయిర్ ఇస్తూ ఇలాగా మనకు కంఫర్టబుల్గా ఉంది అంటే మనం ఉండొచ్చు. కానీ మిమ్మల్ని ఇక్కడ సఫకేట్ చేయాలి అని అంటే మీకు మంచి లిక్విడిటీ ఇవ్వకూడదు. సో లిక్విడిటీ ఇవ్వకూడదు అంటే స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో రోజు రోజుకి చాలా తక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతూ స్టాక్ ప్రైజెస్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా ఉంటే మనం ఖచ్చితంగా సఫకేట్ ఫీల్ అవుతూ ఉంటాం. అందుకనే వాల్యూమ్ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని సఫకేట్ ఖచ్చితంగా చేస్తుంది. సో మీరు కనుక కొంతవరకు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుని ఉంటే మీరు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయగలుగుంటారు ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్. అయితే మీకు తెలిసిన టెక్నికల్ అనాలిసిస్తో ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? సింపుల్గా ఎప్పుడైతే మీకున్న రెసిస్టెన్స్ లైన్ పైన బ్రేక్అవుట్ వస్తుందో అలాంటప్పుడు ఈ స్టాక్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది జనరల్ ట్రేడర్స్ ఇక్కడ బై చేస్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా ఇలాంటి ప్యాటర్న్ అప్పుడు బై చేయాలా అని గనక నన్ను అడిగితే ఖచ్చితంగా నేను నో అనే ఆన్సర్ ఇస్తాను. సో ఇలా బ్రేక్అవుట్ వచ్చింది కదా, బై చేయొచ్చు కదా, ఎందుకు నో అంటున్నారు అని అంటే ఈ స్టాక్ కి అంతకు ముందు ఒక లెవెల్లో 3 to 4 మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో ఈ రెసిస్టెన్సెస్ అన్ని కామన్గా ఉండడం వల్ల మనకి ట్రెండ్ లైన్ అనేది ఇందాక ఏదైతే స్లాంట్గా డ్రా చేసుకున్నామో అది కాకుండా ఈ లైన్ అనేది మనకి ట్రెండ్ లైన్ అవుతుంది. సో మనకి ఫర్దర్గా ఈ ట్రెండ్ లైన్ పైన బ్రేక్అవుట్ వస్తే కానీ మనం బై చేయకూడదు. బట్ చాలామంది ఈ పర్టికులర్ లెవెల్లో బై చేసి ట్రాప్లో ఇరుక్కుపోయి ఉంటారు.
ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఏం జరుగుతుందంటే నెక్స్ట్ డే నుంచే స్టాక్ ప్రైస్ పడిపోతూ చాలా కిందకు వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అర్థమైపోతుంది ట్రాప్లో మేము ఉన్నాము కాబట్టి ఈ స్టాక్ ఇంకా పడచ్చేమో అన్న భయంతో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది అని చెప్పి లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతారు. కానీ స్టాక్ మార్కెట్ లేదా అందులో ఉన్న బిగ్ ఇన్వెస్టర్స్ అంతటితో ఆగరు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పైకి తీసుకువెళ్తారు. సో ఎప్పుడైతే ఇలా పైకి తీసుకువెళ్లారో అప్పుడు ఆల్రెడీ అందులో లాస్ బుక్ చేసుకున్న ట్రేడర్స్ అయ్యో నేను ఫేక్ సిగ్నల్లో ఇరుక్కున్నానే బట్ స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళ్ళబోతుంది అని చెప్పి మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో ఫ్రెష్ ఎంట్రీ ఇస్తారనమాట. సో యూజువల్గా వాళ్ళ ఫ్రెష్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అంటే ఈ లెవెల్లో, ఈ టాప్ లెవెల్లో మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ స్టాప్ లాస్ బుక్ చేసుకున్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎంటర్ అవుతారు. యాక్చువల్గా దీన్ని రివెంజ్ ట్రేడ్ అంటారనమాట. సో ఇలాంటి రివెంజ్ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసా? అంతకుముందు ఏ లెవెల్స్లో అయితే రెసిస్టెన్స్ తీసుకున్నాయో ఆ రెసిస్టెన్స్ దగ్గరే స్ట్రగుల్ అవుతూ మళ్ళీ కిందకి పడిపోయి మళ్ళీ మన చేత లాసెస్ బుక్ చేసుకునే విధంగా చేస్తాయి. సో అందుకే ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు ఫేక్ సిగ్నల్స్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఫేక్ సిగ్నల్ అని మనకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవ్వండి మనం బై చేయకూడదు. బట్ మనకి ఈ స్లాంట్ లైన్ ఏదైతే ఉందో ఈ స్లాంట్ లైన్ పైన బ్రేక్ అవుతున్నప్పుడల్లా మనం టెంప్ట్ అయి బై చేస్తూ ఉంటాం. అండ్ స్టాక్ ప్రైజెస్ పైకి వెళ్ళినట్టుగా వెళ్ళి మనం బై చేసిన తర్వాత నుంచి పడిపోతూ మనల్ని ఒక ఫేక్ సిగ్నల్లో ట్రాప్ చేస్తాయి. సో మరి ఫేక్ సిగ్నల్లో ఇరుక్కోకుండా ఒక రైట్ ట్రేడ్ ని ఎలా మనం క్యాచ్ చేయాలి? దీనికోసం ఇదే చార్ట్ ని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇలా మనకు ఒక సఫకేషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే మనల్ని ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టేసి మెల్లగా వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి సఫకేషన్ వస్తుంది అని అంటే కన్సాలిడేషన్ జరుగుతుందని అర్థం. సో ఈ కన్సాలిడేషన్ అప్పుడు పైకి బ్రేక్అవుట్ అవ్వచ్చు లేదా కిందకి బ్రేక్అవుట్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకి వాల్యూమ్స్ డిక్రీజ్ అవుతూ ఉన్నాయో అలాంటప్పుడు జనరల్గా పైకి బ్రేక్అవుట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఈ స్టాక్ పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ ఉన్నాయని మనకు తెలుసు కదా. దానికి తగినట్టుగా మనం ఒక రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకుని దీనిపైన క్లోజ్ అయితే మనం బై చేయాలి అని అనుకోవాలి. అండ్ దీనిపైన క్లోజ్ అయినా కూడా ఇమ్మీడియట్గా బై చేయడం అనేది మంచిది కాదు. ఎందుకంటే మనం ఫేక్ సిగ్నల్స్లో ఇరుక్కోకూడదు అన్నప్పుడు కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో ఇలా పైన బ్రేక్అవుట్ అయినా కూడా ఎందుకు బై చేయకూడదు అంటున్నానంటే మనకి డబుల్ కన్ఫర్మేషన్ కావాలి. సో ఈ డబుల్ కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అని అంటే కింద వాల్యూమ్స్ కనుక కన్సిడరబుల్గా ఇంక్రీజ్ అయితే, అంటే అంతకుముందు సఫకేషన్ ఏదైతే ఉందో ఆ సఫకేషన్ని బ్రేక్ చేసుకొని వాల్యూమ్స్ పైకి వెళ్ళాలి. అప్పుడు ఖచ్చితంగా స్టాక్ ప్రైజెస్ అనేవి ఈజీగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ కనుక మీట్ అయింది అంటే మనం ఫేక్ సిగ్నల్లో ఇరుక్కోవడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ మనకి వెర్టికల్గా పెరుగుతూ ఉంటాయి. సో మనకి మార్కెట్లో ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొంచెం పేషెన్సీతో 10 to 15 డేస్ కనుక వెయిట్ చేస్తే మనం 20, 30, 40% రిటర్న్స్ కూడా తీసుకోగలుగుతాం. సో మీరు ఎప్పుడైతే ఒక సఫకేషన్లో ఉంటారో అలాంటప్పుడు మీ బౌండరీస్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. సో ఆ బౌండరీస్ అంటేనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దాన్ని బ్రేక్ అయ్యేటప్పుడు మంచి వాల్యూమ్ సపోర్ట్తో ఏవైతే బ్రేక్ అవుతున్నాయో అలాంటి ట్రెండ్సే మనకి ఈజీగా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఒకవేళ ఈజీగా పైకి వెళ్తుందని ఈ లెవెల్లో బై చేసినా కూడా 2-3 డేస్ తర్వాత మళ్ళీ మనం బై చేసిన లెవెల్కే వచ్చింది. ఇక్కడ చాలామంది భయపడి నో ప్రాఫిట్ నో లాస్లో లేదా చిన్న లాస్లో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా మన ఎమోషన్స్తో ప్లే చేస్తూనే ఉంటుంది. ఈ పర్టికులర్ క్యాండిల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడే బేసిస్లో కిందకి వెళ్ళిందే కానీ డే ఎండ్ వచ్చేసి పైన ఇక్కడ క్లోజ్ అయింది. సో అందుకని ఇంట్రాడే కాకుండా ఎప్పుడైనా మనం ఒక స్టాక్ని ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే అరౌండ్ 325, 330 కన్నా ఎగ్జిట్ అవ్వాలి లేదా రేపటి రోజున 915, 920 కన్నా ఎగ్జిట్ అవ్వాలి. సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకున్నారు అని అంటే మీరు చాలా వరకు ఫేక్ సిగ్నల్స్ని ఎలిమినేట్ చేయగలుగుతారు. సో ఈ వీడియోలో ట్రయాంగిల్ ప్యాటర్న్కి సంబంధించిన సఫకేషన్ చార్ట్ ప్యాటర్న్ ఫేక్ ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ ది వీడియోలో ఇంకొక ప్యాటర్న్ గురించి మనం నేర్చుకుందాం. ప్రాబబుల్లీ నెక్స్ట్ 2 డేస్ లోపు మీరు ఫేక్ ప్రైస్ యాక్షన్ పార్ట్ 2ని తెలుగు స్టాక్ ఛానల్లో చూడగలుగుతారు. సో ఈ వీడియోని మీరు ఎండ్ దాకా చూసారంటే ఈ వీడియోలో ఖచ్చితంగా మీరు ఏదో ఒక విషయాన్ని నేర్చుకునే ఉంటారు. సో ఇలాంటి న్యూ లెర్నింగ్ ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ కొలీగ్స్ తో కూడా షేర్ చేయండి. హోప్ ఇలాంటి ఫేక్ ప్రైస్ యాక్షన్స్ తెలుసుకోవడం ద్వారా ట్రాప్స్ నుంచి మీరు ఎస్కేప్ అవుతారు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.